హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ని పెట్టిన ఉద్దేశం మీకు తెలుసు. మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. వ్యాపారం చేయాలి అనే ఆలోచన అందరికీ ఉంటుంది. కాకపోతే కొంతమంది ఏంటంటే ధైర్యం చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది కొంచెం వెనకాడుతూ ఉంటారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తక్కువ పెట్టుబడితో చేయగలిగే వ్యాపారాలను తెలియజేస్తూ వస్తున్నాను. ఆ కోవకే చెందిన ఈరోజు ఈ వ్యాపారం పాలకోవాను తయారు చేసి విక్రయించడం ఈరోజు వ్యాపారం యొక్క కాన్సెప్టు. అసలు ఈ పాలకోవ ఎలా తయారు చేయాలి, ఎంత ఆదాయం ఉంటుంది, ఏ విధంగా విక్రయించాలి అనే విషయాన్ని వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మార్కెట్లో ఎవరికి తోచిన వ్యాపారంలో చేస్తూ ఉంటారు. కాకపోతే కొంతమందికి కొన్ని వ్యాపారాలు సెట్ కావు. కొంతమంది పట్టుకున్న వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతమంది ఎన్ని వ్యాపారాలు చేసినా మనము టోటల్గా ఏ వ్యక్తి అయినా కావాల్సింది ఏంది, మనకు సరైన ఆదాయం కావాలి. ఆ ఆదాయం కావాలి అంటే మనం కరెక్ట్ అయిన మనకు సూటబుల్ అయిన అనే వ్యాపారాన్ని ఎంచుకోవాలి. అప్పుడే మనం ఖచ్చితంగా ఆదాయం తీయగలుగుతాం. ఈరోజు నేను చెప్పే వ్యాపారాలు తక్కువ పెట్టుబడితోటి చేసే వ్యాపారాలు. అది మీకు సూటబుల్ అవుతుందో కాదో తెలుసుకున్న తర్వాతనే ప్రారంభించే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్న పాయింట్లో నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఈ విధానం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుందని మీకు అనిపించినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఒకసారి టచ్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఈరోజు పాలకోవా వ్యాపారం అనేది కాంపిటీషన్ తక్కువగా ఉండే వ్యాపారాల్లో అదొక వ్యాపారం. ఏ వ్యక్తి అయినా ఏ ఊరు నుంచి అయినా చేయొచ్చు. కాకపోతే ఆ ఊరి సైజును బట్టి, ఆ ఊరి జనాభాను బట్టి మనకు వ్యాపారం ఉంటుంది. ఒక నియోజకవర్గం అంటే ఆ నియోజకవర్గానికి తగ్గట్టుగా వ్యాపారం ఉంటుంది. అదే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తగ్గట్టుగా వ్యాపారం ఉంటుంది. ఇక్కడ ఈ పాలకోవ వ్యాపారంలో ₹1 పెట్టుబడికి ₹1 ఆదాయం ఉంటుంది. కాకపోతే మనం సేల్ చేసుకోగల నేర్పరితనం ఉండాలి. నాకు తెలిసిన విధానం నేను మీకు తెలియజేస్తాను. మీకు ఏదైనా సొంతంగా ఐడియా ఉండి దాన్ని సేల్ చేసుకునే విధానం తెలిసి ఆ విధానంలో కూడా ప్రయత్నం చేయండి. ఈరోజు పాలకోవను ఎలా తయారు చేయాలి అనే విషయం 90% జనాలకు తెలిసే ఉంటుంది. కానీ తెలియకపోయినా కూడా ఈరోజు యూట్యూబ్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి పాలకోవను తయారు చేసే విధానం. అలాగే ఇంతకుముందు అయితే పాలకోవను తయారు చేయాలంటే సపరేట్గా దాన్ని కళాయి గంగాళం పెట్టి పాలు కాచి దాన్ని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అంత అవసరం లేదు ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో తక్కువలో 12,000 నుంచి మిషన్స్ ఉన్నాయి. మన కెపాసిటీని బట్టి 12,000, 15,000, 20,000 రూపాయల మనకు పాలకోవను రెడీ చేసే మిషన్స్ ఉన్నాయి. మన స్టేజ్ మారే కొంది, అంటే మనం వ్యాపారం సేల్ చేసే కొంది, ఎక్కువ ఖర్చు అయ్యే కొంది మనం పెద్ద మిషన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఈరోజు మిషన్ ద్వారా అన్ని రకాల పాలకోవలు తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో ఈ పాలకోవల మిషన్ల ద్వారానే చేస్తున్నారు. ఇంకా రెండో అవకాశం ఉంది. ఎందుకంటే మనం మాన్యువల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈ మిషన్ ద్వారా అయితే మాన్యువల్గా మనం సహాయంగా ఉంటే ఆటోమేటిక్గా ఈ పాలకోవ రెడీ అవుతుంది. రెడీ చేసిన పాలకోవను మీ స్టైల్లో, అంటే మీరు పీసెస్గా ఉంచుకుంటారా, లేకపోతే ముద్ద మాదిరి ఉంచుకుంటారా, ఎలాగైనా ఉంచుకోండి. 250 గ్రామ్స్ ప్యాకింగ్ చేసుకోండి. ప్రతి షాపు, ఈరోజు ఏ ఊరైనా కూడా దాదాపు 100 షాపులు ఉంటాయి. కిరాణా కొట్టు అయి ఉండొచ్చు, సూపర్ మార్కెట్లు అయి ఉండొచ్చు, లేదా కరెంట్ సామాన్ కొట్టు అయి ఉండొచ్చు, మెడికల్ అయి ఉండొచ్చు. ఏ షాపులు అయినా కానీ దాదాపుగా మార్కెట్లో 100 షాపులు ఉంటాయి ప్రతి ఊర్లో. వీళ్ళందరికీ దగ్గరికి మీరు పాలకోవా తయారు చేసి విక్రయిస్తున్నట్టుగా ఈరోజు మార్కెట్లో కేజీ ₹400 పాలకోవా అమ్ముతున్నారు. ఇక్కడ కేజీకి నేను తెలుసుకున్న దాన్ని బట్టి, నాకున్న అనుభవాన్ని బట్టి ₹200 నుంచి ₹250 లోపు అవుతుంది. ₹200 అవుతుంది లెక్క. 250 కూడా కాదు. ఎంత బెస్ట్ క్వాలిటీ ఇచ్చి అసలు ప్యాకింగ్లో కూడా కాంప్రమైజ్ కాకుండా హై ప్యాకింగ్ అని చేసుకోగలిగితే ఆ విధంగా అవుతుంది. ఈరోజు ఈ ₹200 పాలకోవ మార్కెట్లో ₹400 విక్రయిస్తాం. మనకన్నా కేజీ కొనే వ్యక్తులు లేకపోవచ్చు. ఎందుకంటే మన దగ్గర షాపు లేదు, అలాగే మన షాప్లో అమ్మడం లేదు. కాబట్టి మనము డోర్ టు డోర్ తిరిగి అమ్ముతున్నాం. అలాగే షాప్ డోర్ టు డోర్ తిరిగి అమ్ముతున్నాం. అలాగే ఇళ్ళ దగ్గరికి పోయి పాలకోవ అమ్మాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే షాపుని టార్గెట్గా చేసుకోండి. అది ఏ షాప్ అయినా ఉండొచ్చు. ఇంటర్నెట్ కేఫ్లు పెట్టవకండి. అలాగే ఫైనాన్స్కి ఇస్తుంటారు. మన ఈ ముత్తూట్ ఫైనాన్స్, మనపురం, ఇక్కడ కూడా ఒక 5-6, 10 మంది పని చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏదైనా కానీ ఒక షాపును టార్గెట్గా చేసుకోండి. షట్టర్లు ఉండేది ప్రతిదీ షాపే. ఈ షాపుల దగ్గరికి తిరుగుతూ పావు కేజీ వెయిట్ ఉన్న డబ్బాలు ఈరోజు మార్కెట్లో ప్యాకింగ్లో కాంప్రమైజ్ కావకండి. ప్యాకింగ్ అనేది హైగా ఉండాలి. మీకు ఒక ₹5-6, ₹10 ఖర్చు అయినా పర్వాలేదు డబ్బాకు. అలాంటి డబ్బాలో మీరు రెడీ చేసుకొని కస్టమర్లకు ఫస్ట్ ఏం చేస్తారంటే, మేము పాలకోవ తయారు చేస్తున్నాం, శాంపిల్గా ఒక 50 ml డబ్బాలు ఉంటాయి, చిన్న డబ్బాలో వేసేసి, లేకపోతే 100 ml డబ్బాలోనో శాంపిల్గా ఫస్ట్ ఇచ్చేయండి. మీ నెంబర్ ఇవ్వండి. దాంతోపాటు ఎప్పుడు పాలకోవ అవసరమైనా నేను మీ డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నాను సార్, మీ ఇంటి వద్దకి లేకపోతే మీ షాప్ వద్దకి నేను ఈ పాలకోవను రెడీ చేసి ఇస్తానని తెలియజేయండి.
ఇలా తెలియజేస్తూ మీ ఊరు మొత్తం తిరగడానికి మీకు ఒక 2 నుంచి ఒక 5 రోజులు పడుతుంది. కొంచెం పెద్ద ఊరైతే ఒక 10 రోజులు పడుతుంది. లేదు నెల పట్టినా పర్వాలేదు. మీరు శాంపిల్గా కొంచెం పాలకోవ తయారు చేసుకొని ప్రతి డోరు తిరుగుతూ మీ ఫోన్ నెంబర్ ఆ డబ్బా మీద ఉండేటట్టు చూసుకోండి. అలాగే మీరు ఆ వ్యక్తితో మాట్లాడి ఆ డబ్బా మీద ఫోన్ నెంబర్ సార్ రాసుకొని ఫీడ్ చేసి పెట్టుకోండి. ఏ అవసరం వచ్చినా కూడా శుభకార్యాలకు పాలకోవ పంచాలన్నా, లేదు మీకు ఏదైనా తినాలనిపించినా, ఇంట్లోకి అవసరమైనా కూడా మాకు ఒక కాల్ చేసి చెప్పండి. మీ షాప్ వద్దకి ఈ పాలకోవను తెచ్చిస్తామని తెలియజేయండి. అలాగే 250 గ్రామ్స్ 100 రూపీసే సార్. మేము డోర్ డెలివరీ ఉంది కాబట్టి ఈరోజు మీరు మార్కెట్లోకి పోయి కొనుక్కుంటే 400 ఇచ్చి మీరు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవాలా. లేదు మీకు అంత అవసరం లేకుండా మేము ఈ డెలివరీ ఖర్చు కూడా మీకు ఏమి లేకుండా మేము మీ ఇంటి వద్దకి చేరవేస్తామని తెలియజేయండి. ఈ విధంగా మీరు మార్కెట్ను ప్లాన్గా కానీ చేసుకోగలిగితే ఒక నెలలోపు మీరు మొత్తాన్ని మీ ఫోన్ నెంబర్ను మీ సమాచారం తెలియజేయగలుగుతారు. ఆ తర్వాత కూడా కంటిన్యూగా ఈ నెల అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి రండి. అంటే మళ్ళీ వాళ్ళకి శాంపిల్ పాలకోవ ఇవ్వకపోయినా పర్లేదు. ఒకసారి మొదటి నుంచి మళ్ళీ షాప్ తిరుగుతూ సార్ ఇట్లా పాలకోవ అమ్ముతున్నామని మీకు ఆ రోజు శాంపిల్ ఇచ్చాము, ఒకసారి గుర్తు చేసుకోండి సార్, మా నెంబర్ ఇది, మా ఫోన్ నెంబర్ ఇది, ఒకసారి ఏ సందర్భం వచ్చి చెప్పండి సార్ అని ఇట్లా మళ్ళీ ఇంకొక రౌండ్ ఎట్లా నెల మొత్తం మీద మీరు మళ్ళీ ఒకసారి కానీ తిరగలిగితే అప్పుడు మీరు రెడీ చేసుకుని అవసరమైన వాళ్ళకి ఇస్తూ, ఎందుకంటే ఊరు మొత్తానికి మీరు ఈ సమాచారం ఇచ్చిన తర్వాత మీకు ఆర్డర్ వస్తూనే ఉంటుంది. ఈ ఆర్డర్లు డెలివరీ చేసుకుంటూ అలాగే అప్పుడప్పుడు కొత్త షాపులు అంటే మీకు డెలివరీ చేయని వాళ్ళు ఎవరు ఐడియా ఉంటుంది కదా, వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఈ విధంగా వ్యాపారాన్ని మీ స్టైల్లో మీరు కొంచెం కానీ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోగలిగితే మీరు చేసినంత వ్యాపారం. ఈరోజు చాలామంది 300-400కు మార్కెట్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఈ వర్క్ చేయడం వల్ల ఏంటంటే మనకు తగిన సంపాదన ఆదాయం ఉండదు, మన ఖర్చులు కూడా పోవడం. ఇలాంటి వ్యాపారాన్ని ఏదైనా మనం సెలెక్ట్ చేసుకొని కానీ ముందుకెళ్ళగలిగితే అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఈరోజు అందిపుచ్చుకొని మీరు చేసుకోగలగాలి, కానీ చేసుకున్న వ్యక్తికి చేసుకున్నంత ఆదాయం ఉంటుంది. కాకపోతే మనమేం చేస్తున్నామంటే సరైన విధానంలో ముందుకు వెళ్ళకపోవడం వల్ల ఏంటంటే కొన్ని వ్యాపారాలు మనం స్టార్ట్ చేసి కూడా ఇనుగు తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇది ఇంటి వద్ద నుండి తయారు చేసుకునేది, డోర్ టు డోర్ తిరిగి అమ్మేది కాబట్టి అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ వ్యాపారాన్ని ఎవరు ఎక్కడ ప్రారంభించినా కూడా జరగకపోవడం అనేది కానీ ఇనుగు తీసుకోవడం అనేది కానీ ఉండదు కాబట్టి అద్భుతంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి చేయగలిగే వ్యాపారము. అలాగే ఫుట్పాత్ వ్యాపారం కాదు ఫ్రెండ్స్. మీరు డోర్ టు డోర్ తిరగడం అంటే చాలామంది ఏమనుకుంటారు ఫుట్పాత్లో అమ్మాలి, అలాంటి సెక్షన్ ఏమి ఉండదు కాబట్టి మీరు అద్భుతంగా తయారు చేసిన ఒక స్వీట్ను జనాలకు విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన విధానం కాకుండా మీ ఏదైనా సొంత విధానం తీసుకుంటే దాన్ని కూడా ప్రయత్నం చేయండి. ఎలాగైనా కానీ మన లక్ష్యం ఏంటంటే మార్కెట్లో ముందుకెళ్ళడము, అలాగే వ్యాపారాన్ని రెడీ చేసుకొని మనం సేల్ చేసుకోవడం మన లక్ష్యం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం చేసిన ఏ వ్యక్తి ఈ వ్యాపారం ఇంతవరకు ఓడిపోయింది అనేది లేదు. మీరు ఖచ్చితంగా గెలుస్తారు. కాకపోతే మనం త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేయాలి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వ్యాపార సమాచారం మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ సమాచారం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుంది. వాళ్ళకు కూడా మనం ఏదైనా మేలు చేయాలంటే ఈ వీడియోని వాళ్ళకి ఖచ్చితంగా చేయండి. చాలా 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 అద్భుతమైన వ్యాపారం కాబట్టి అందరికీ తెలిసే ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.